అనంతపూర్లో జరుగుతున్న దిలీప్ ట్రోఫీకి సంబంధించి మనతో పాటు మాట్లాడడానికి సీనియర్ మహిళా క్రికెటర్లు ఉన్నారు. లత మరి మంజుల గారు మనతో పాటు ఉన్నారు. ఇక్కడ జరుగుతున్న మ్యాచ్లకు సంబంధించిన అంశాలు వారిని అడిగి తెలుసుకున్నాం. మేడం, ఇప్పుడు మీరు స్టేట్ ఆడారు, ఇప్పుడు ఈ దిలీప్ ట్రోఫీ ఇక్కడ జరుగుతుంది, ఏ రకంగా మీకు ఆ ఫీలింగ్ ఉంది? చాలా హ్యాపీగా ఉందండి. చాలా రోజుల తర్వాత ఇండియన్ ప్లేయర్స్ అందరినీ ఒక్క చోట చూడడం అనేది మాకు చాలా హ్యాపీగా ఉంది. మేము ఆడేటప్పుడు ఇలాగే రజిత్ భార్గవ్ ట్రోఫీ చేసాం. అందరు మహిళా ఇండియన్ ప్లేయర్స్ అందరు ఇక్కడికి వచ్చారు. అప్పుడు వాళ్ళని దగ్గరగా చూడడం మేము చాలా ఇన్స్పైర్ అయ్యి మేము బాగా దీంట్లో రానిచ్చి మా లైఫ్ లో సెటిల్ అయినాయి. మరి ఇక్కడ యంగ్స్టర్స్ కి ఇది చాలా వాళ్ళని అంత దగ్గరగా చూడడం వలన లేకుంటే ఇన్స్పైర్ అయ్యి వాళ్ళ లైఫ్ నిజంగా అంటే ఒక స్ఫూర్తిదాయకంగా మారుతాయని నేను అనుకుంటున్నాను. అప్పుడు ఆడినప్పుడు మేము రజత్ భార్గవ్ చెప్పినట్టు మేము రజత్ భార్గవ్ ట్రోఫీ ఆడాము. అప్పుడు ఇంకా మేము చాలా చిన్న లర్నర్స్ అనమాట. అప్పుడు అయితే క్రికెట్ అనేది ఓన్లీ బాయ్స్ స్పోర్ట్ అని అనుకునే వాళ్ళము. ఎప్పుడైతే ఈ రజత్ భార్గవ్ ట్రోఫీ జరిగిందో అప్పుడు చాలా పూర్ణిమారావు అని, మిథాలీ రాజ్ అని, వీళ్ళు చాలా మంది, జిలన్ గోస్వామి వీళ్ళంతా వచ్చారన్నమాట. వాళ్ళని చూసిన తర్వాత మేము ఇన్స్పైర్ అయ్యి మాకు మధ్యాహ్నం ఇచ్చిన ప్రోత్సాహంతో మేము సీనియర్ నేషనల్స్, సీనియర్ స్టేట్ ఆడడం జరిగింది. మాకు ఇప్పుడు మళ్ళీ ఆ వాతావరణం మళ్ళీ ఇప్పుడు మాకు కనిపిస్తా ఉంది. చాలా ఏళ్ల తర్వాత ఇట్లా ఒక మ్యాచ్ కండక్ట్ చేయడం అనేది ఇంకా తర్వాత ఎప్పుడు కండక్ట్ 62లో ఒకసారి పిటిసి గ్రౌండ్ లో జరగడం జరిగింది. అప్పుడు ఎప్పటికూ మళ్ళీ ఇప్పుడు జరుగుతోంది. మాకు ఈ ఆపర్చునిటీ అనేది ఇండియన్ ప్లేయర్స్ డైరెక్ట్ పోయి చూడడము అనేది మాకు సాధ్యపడకపోవచ్చు. ఇప్పుడు ఏసీఏ వాళ్ళు ఇచ్చిన అవకాశంతో మేము ప్లేయర్లను చాలా దగ్గరగా చూస్తున్నాము. మాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మహిళా క్రికెట్ పట్ల ఆదరణ ఉందా లేదా అనే విషయాన్ని మనం ఇప్పుడు అడిగి తెలుసుకుందాం. మేడం, ఇప్పుడు అసలు మహిళా క్రికెట్ అనేది చాలా మంది ఇప్పుడు ఈ కాలంలో కార్పొరేట్ విద్యలు ఇది స్టార్ట్ అయిన తర్వాత స్పోర్ట్స్ పట్ల అసలు ఎవరైనా ఆసక్తి చూపిస్తున్నారా? అంటే మీరు చెప్పిండే క్వశ్చన్ చాలా బాగుందండి. ఎందుకంటే ముందులాగా ఇప్పుడు ఈ కాలంలో మెయిన్ విద్య మీదే ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు తల్లిదండ్రులు, కానీ స్పోర్ట్స్ మీద ఎక్కువ ఫోకస్ చేయటం లేదు. ఎందుకంటే ప్రతి పిల్లోడు సెటిల్ కావాలా, చదువుకోవాలి, వేరే దేశాలకు పోవాలని ఆలోచిస్తారు, కానీ వాళ్ళ ఆరోగ్యం మీద ఎవరు శ్రద్ధ చూపించడం లేదు. ఎస్పెషల్లీ మన క్రికెట్ తీసుకున్నట్లయితే ఇంతకు ముందు ఉమెన్ క్రికెట్ ఏసీఏలకు మెర్జ్ అయింది. మెర్జ్ అయినాక ఉమెన్ క్రికెట్ లో అయితే మనం డైరెక్ట్ గా స్టేట్, నేషనల్స్ ఆడేవాళ్ళము. ఇప్పుడు ఇట్లా కాదు, డిస్ట్రిక్ట్ ఆడాలి, స్టేట్, జోన్ ఆడాలి, తర్వాత స్టేట్ ఆడాలి, తర్వాత మనం ఇండియా ఏ టీమ్ కి మనం రిప్రజెంట్ చేయాలి. కాబట్టి చాలా ప్రాసెస్ ఉంది. కాబట్టి అందులో ఇది చాలా ఒక గంట సేపు ప్రాక్టీస్ చేస్తే వచ్చే గేమ్ అయితే కాదు. ఇది పర్టికులర్ గా ఒక ఫిజియో ఉండాలి, ఒక డైట్ న్యూట్రిషన్ ఉండాలి, ఒక ఫిట్నెస్ కోచ్ ఉండాలి, తర్వాత ఫీల్డింగ్ కోచ్ ఉండాలి, బ్యాటింగ్ కోచ్ ఉండాలి, సరైన ఎక్విప్మెంట్ ఉండాలి. ఇదంతా చాలా ఖర్చుతో కూడుకున్నది. మనకి కేవలం ఈ ఆర్డిటి ద్వారానే మేమైతే ఈ రోజు మేము ఆడుతున్నాము, ఆడగలిగినాము అంటే మనకి ఆర్డిటి ఆ రోజు ఎంతో హెల్ప్ చేసింది. టికెట్ల విషయం అయితేనేమి, బట్టల విషయం అయితేనేమి, మాకంతా చాలా హెల్ప్ చేస్తున్నారు ఆర్డిటి. ఆ రోజు మేము ఆడగలిగినాము. ఇప్పుడు కూడా ఆర్డిటి హెల్ప్ చేస్తుంది. ఏమంటే చాలా మంది ముందుకు రావటం లేదు. పిల్లలు ముందుకు వచ్చి మేము ఆడాలి అనేది రావాలి. మనుషుల్లో, ప్రజల్లో, తల్లిదండ్రుల్లో అవగాహన పెరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడు మీరు ఫిజికల్ డైరెక్టర్ గా ఉన్నారు. మీ స్కూల్లో అంటే మహా అంటే పిల్లలు కబడ్డీ, ఖోఖో, ఏదైనా స్కూల్ స్పోర్ట్స్ వరకే సరిపోతున్నారు, కానీ వాళ్ళు స్టేట్లో ఆడాలి లేకుంటే నేషనల్ లెవెల్లో ఆడాలన్న ఆలోచన తల్లిదండ్రులలో వస్తుందా, లేకుంటే వాళ్ళు కూడా వద్దు మా పిల్లడు ఇంజనీర్, డాక్టర్ అయితే చాలా? కొంతవరకు వస్తుంది సార్. మనకి టౌన్లోనే కొంచెం డాక్టర్, ఇంజనీరింగ్ అనేది ఉంటుంది. పల్లెలో పిల్లలకి అంత అవగాహన ఉండదు. పిల్లలు చాలా మటుకు వస్తున్నారు. కొన్ని స్కూళ్ళలో నాకు తెలిసే వరకు మేమే ఒక 3-4 వరకు అంటే స్కూల్ గేమ్స్ దాంట్లో నేషనల్ ఆడించడము, స్టేట్ ఆడించడం కానీ జరిగింది. పిల్లలు కానీ ఇప్పుడు ఏసీఏలోకి వచ్చినాక ఇక్కడ డిస్ట్రిక్ట్ మ్యాచెస్ కానీ ఆడారు, స్కూల్ గేమ్స్ తర్వాత నేషనల్స్ కానీ ఆడారు. అంటే మేము కానీ వాళ్ళు అవగాహన తెలుపుతున్నా అంటే కొంతమంది అయితే తెలుసుకోగలుగుతున్నారు, కానీ కొంచెం ఉన్న వాళ్ళు అయితే ఇంకా కొన్ని చోట్ల మేము కానీ చెప్తున్నాము విమెన్ క్రికెట్ వల్ల లాభాలు ఉన్నాయి. ఇప్పుడు మేము కానీ ఆడినాము, మీరు అనుకుంటున్నారు ఓన్లీ అది బాయ్స్ కానీ, బాయ్స్కే కాదు అమ్మాయిలకి కానీ క్రికెట్ ఉంది, క్రికెటర్లు ఉన్నారు అనేది తెలియచేయాలని మేము కానీ అనుకుంటున్నాము. ఆల్మోస్ట్ వాళ్ళ అమ్మాయిలు క్రికెట్ అంటే ఏమన్నారులే అన్న ఇదిలో ఉంటారు. అంటే బాయ్స్ కి ఇచ్చినంత ప్రిఫరెన్స్ గర్ల్స్ కి ఇవ్వకపోయి ఉండొచ్చు, కానీ అట్లాగానే అది కాకుండా ఈక్వల్ గా రావాలని మేము కానీ
అనుకుంటున్నాము, కృషి చేస్తున్నాము. మా వరకు మేము క్రికెట్ ఆడి ఫిజికల్ డైరెక్ట్ ఆడినాం కాబట్టి మేము కానీ ఉమెన్ క్రికెట్ ని పైకి తీసుకురావాలని మా వరకు మేము శాయశక్తిలో ప్రయత్నిస్తున్నాము. అయితే ఇది కొంచెం ఖర్చుతో కూడుకున్నది కాబట్టి ప్రతి స్కూల్ కి పర్సనల్ కిట్ కావాలా, ఇవన్నీ ఉంటాయి. గవర్నమెంట్ స్కూల్లో అవన్నీ అవైలబుల్ ఉండవు. కానీ ఉన్న దాంట్లోనే మేము సర్దుకొని పిల్లల్ని ఆడించడం జరుగుతుంది. అయితే ఉమెన్ క్రికెటర్లు ఇంకా అవకాశాలు వాళ్ళకి కల్పించి కొంచెం స్కూళ్ళకి అట్లా కిట్ లో అవన్నీ ప్రొవైడ్ చేసి మ్యాచెస్ జరిపి ఇవన్నీ చేసి ఇంకా పైకి తీసుకొస్తే బాగుంటుందని మేము అనుకుంటున్నాం. పాఠశాలలో క్రీడాభివృద్ధి కోసం వాటికి సంబంధించిన స్పోర్ట్స్ కిట్ అందుబాటులో ఉండి పిల్లలకి ప్రోత్సహిస్తే ఖచ్చితంగా వాళ్ళు రాష్ట్ర స్థాయి మరి జాతీయ స్థాయిలో రాణించగలరని చెప్పి మనతో పాటు ఉన్న సీనియర్ మహిళా క్రికెటర్లు మనతో పాటు చెప్పారు. ఆర్డిటి స్టేడియం నుంచి ఎస్ఎస్ ఖాన్, కెమెరామెన్ రఘుతో పాటు.